హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మీ వెంకట్ ఛానల్. నేనైతే ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నా సింగపూర్లో. అదేంటంటే బేసిక్గా ఇక్కడ ఎవరు చూసినా భయంకరంగా రూల్స్ ఫాలో అవుతున్నారు, చాలా డీసెంట్గా ఉన్నారు అంతా ఇక్కడ జనాలు కానివ్వండి ప్రతి ఒక్కటి. సో ఇక్కడ నేను ఒక మాల్కి వచ్చాను, లావెండర్లో, నియర్ బై లావెండర్ ఒక మాల్ ఉంది. ఆ మాల్లో మెక్డానల్డ్స్లో నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నా. నా ల్యాప్టాప్ ఏదైతే ఉందో ల్యాప్టాప్ ఇక్కడ పెట్టేసి బయట మార్కెట్కి వెళ్ళిపోతున్నా, ఉంటుందా లేకపోతే ఎవరైనా దొంగిలించుకోపోతారా అనేది చూద్దాము. సో దాంతో నా కాంటాక్ట్ నెంబరు నేమ్ కూడా రాసి అయితే పెడుతున్నా. ఇన్ కేస్ ఎవరైనా తీసుకుంటే కూడా నిజాయితీగా ఉండేటైతే కాల్ చేస్తాడనే ఉద్దేశంతో చూద్దాం. మనమైతే ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ పోలీస్ అన్నోళ్ళు అందరూ, సో ఇక్కడంతా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏమి ఇబ్బంది అయితే ఉండదు బేసిక్గా. సో ఇదంతా అవుట్ సైడ్ అనమాట, మెక్డానల్డ్స్ అవుట్ సైడ్ కెమెరాలు అయితే ఉన్నాయి. లోపల కూడా కెమెరా ఎంట్రన్స్లో ఉంది కెమెరా. సో నేనైతే ల్యాప్టాప్ ఇక్కడ ఒక చోటు పెట్టేసి, ఇక్కడ క్రౌడ్గా ఉంది కొంచెం, మీరు ఇక్కడ చూడొచ్చు క్రౌడ్ ఎంత తింటూ ఉన్నారు. సో మీద ఒక ప్లేస్లో కార్నర్లో మన ల్యాప్టాప్ అన్నీ పెట్టేసి బయటకు వెళ్దాం. సో నేను ఇక్కడనే ల్యాప్టాప్ అయితే పెడతాను. సో నేను ల్యాప్టాప్లో ఆల్రెడీ డీటెయిల్స్ అయితే రాసి పెట్టినాను, మీరు ఇక్కడ చూడొచ్చు. వెంకట్ ఇండియా, ఫస్ట్ నెంబర్ వచ్చి మన ఇండియా నెంబరు, సెకండ్ నెంబర్ వచ్చి నా సింగపూర్ నెంబర్ బేసిక్గా. సో మనం ఇక్కడ ఎంత సేఫో మనం చూద్దాం. ఇక్కడ పెట్టేసి వెళ్దాం ల్యాప్టాప్ని. సో ఎవరైనా తీసుకుంటారా లేకపోతే లేదా, సో ఇక్కడ ఎంత సేఫ్గా ఉంటుంది. సో ఇక్కడ చాలా మీరు గమనించవచ్చు, క్రౌడ్ కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ క్రౌడ్ అయితే చాలా మందే ఉన్నారు. కఠినమైన పరీక్ష నాకైతే, ఎందుకంటే మ్యాక్ బుక్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నా, కానీ లోపలైతే కొంచెం భయంగానే ఉంది. బట్ కానీ ఎక్స్పెరిమెంట్ అనేది ఎక్స్పెరిమెంట్ లాగానే ఉండాలి కాబట్టి నేనైతే పెట్టేసా. సో ఈ వీడియో వచ్చి స్పాన్సర్ చేస్తుంది onram.money వాళ్ళు. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మెట్రో అయితే స్టార్ట్ అయిపోయింది, నా జర్నీ స్టార్ట్ అయింది హోటల్ వరకు. చూద్దాం, హోటల్కి దగ్గరగా ఉన్న స్టేషన్ వరకు అయితే వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి మళ్ళీ మనము నాకు తెలిసి క్యాబ్లోనో లేకపోతే బస్కో వెళ్ళాల్సి ఉంటుంది. లేదంటే అక్కడ నుంచి కూడా మెట్రో ఆప్షన్ అయితే ఉంటే మాత్రం మెట్రోలోనే వెళ్ళిపోదాం. సో చెక్ చేస్తున్నా. ఇదేంద్రా బాబు, నేను హైదరాబాద్లో వెళ్ళినాను, బెంగళూరులో మెట్రోలో వెళ్ళినా, కానీ మరి ఇంత స్పీడ్గా వెళ్తా ఇప్పుడు. బట్ ఇదేవరా అంటే గాల్లో పోతా ఉంది, మొత్తం అండర్ గ్రౌండ్లోనే వెళ్తా ఉన్నట్టుంది. ఇది అండర్ పాస్ అనుకుంటా మొత్తం. చూడండి మొత్తం అండర్ గ్రౌండ్లో ఉంది. స్టేషన్ వచ్చి క్లోజ్ అవుతుంది. స్పీడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది భయ. ట్రైన్ ఎలా, ఐ మీన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఎలా అయితే ఊగుతుందో అలా ఊగుతూ ఉంది ట్రైన్ కూడా. నేనైతే చైనా టౌన్కి అయితే వచ్చేసాను. ఇప్పటికీ మెక్డానల్డ్స్లో నా ల్యాప్టాప్ అక్కడే ఉంది. సో పెట్టి దాదాపుగా ఒక 20 నిమిషాలు అయితే ఉంది. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే ఎవరు నా ల్యాప్టాప్ని అయితే టచ్ చేయరు నేను వెళ్ళేంత వరకు అనేసి అయితే అనుకుంటాను. చూడొచ్చు చైనా టౌన్. సో ఇక్కడంతా కూడా కానీ ఇదంతా చైనా టౌనే అనమాట. సో ఫుడ్ ఇక్కడ చూడ, చైనీస్ ఫుడ్ అంతా పోర్క్ మీట్ అంట, కట్ చేసి నీట్గా షేపులు చేసి పెడతా ఉన్నారు. అన్నీ చైనా పేర్లే భయ్యా, నాకైతే ఏమీ అర్థం కాలా వీళ్ళ భాష. సో ఆల్మోస్ట్ 35 మినిట్స్ అయింది నేను ల్యాప్టాప్ వదిలేసి వచ్చి, అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి. సో ఇది మొబైల్ స్టోరు, యాక్సెసరీస్ అంతా దొరుకుతాయి అనుకుంటా ఇక్కడ. నాకైతే ఇది చూసా అంటే శివాజీ నగర్ పోయినట్లే ఉంది, పెద్ద తేడా డిఫరెన్స్ అయితే ఏమనిపిలా. అసలు ఎంత బాగుందంటే స్మెల్ అయితే. ఐ థింక్ ఓనర్ అనుకుంటా, షాప్ ఓనర్ ఈయన. సో ఆర్ ది ఓనర్, ఫస్ట్ షాప్ ఓనర్. Yeah. Okay, what are the things? This is Marijuana. Double happiness. Okay. All happiness. All happiness. Okay. అందరికి సంతోషం గురించి అంట ఇవి ఈ ప్రోడక్ట్స్ బేసిక్గా. ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎక్కడికైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇట్లాంటివి తీసుకొని పోయి ఇస్తారంట. మీరు ఇది చూడొచ్చు. ఇదేమన్నా అంటే హ్యాపీనెస్కి చిహ్నం అంట, బేసిక్గా హ్యాపీనెస్ కోసం ఇచ్చి పంపిస్తారంట. సో ఒకటి వచ్చి $3. సో ఇక్కడ మీరు చూడొచ్చు డ్రాగన్. ఆమె ఏం చెప్తుందంటే ఇది ఒకటి $3, 4 కొనుక్కుంటే $10కి ఇస్తానంటుంది. ఇది డ్రాగన్ అనమాట బేసిక్గా. సో ఇక్కడ చూడండి,
నార్మల్గా మనకి ఎన్ని రాసులు ఉంటాయి, 12 రాసులు ఉంటాయి. ఆ 12 రాసులకు సంబంధించినట్టుగా వీళ్ళు అయితే క్రియేట్ చేసినారు. బేసిక్గా 12 రాసులకు సంబంధించింది. సో నాదైతే ఇదే అనమాట. చూద్దాం. సో ఒక్కటి వచ్చి $38. అవి వేసుకుంటే మంచి జరుగుతుందని వాళ్ళ నమ్మకం. ఎనీవే స్మెల్లో ఏమున్నా ఏం లేకపోయినా మనకు ఏడుకొండల వాడు ఉన్నాడు మనల్ని కాపాడుకోవడానికి. నెక్స్ట్ మనమైతే ఇంకొంచెం ముందరికి వెళ్ళి మార్కెట్ చూసుకొని తొందరగా బయలుదేరేద్దాం. దీనికంటే కూడా కానీ మన ఊర్లోనే తక్కువ రేట్లకు దొరుకుతాయేమో. ఇక్కడ ఉన్న ప్రైజెస్ చూసా అంటే వీటన్నిటితో పోలిస్తే మన ఇండియా ఎంతో బెటరు. ఇండియాలో తక్కువ రేట్లకు దొరుకుతాయి. వీటికంటే ఇంకా మంచి క్వాలిటీ ఉంటాయి. బేసిక్గా చైనా ప్రోడక్ట్స్ గురించి అందరికీ తెలిసిందే కదా, బట్ కానీ మన ఇండియాలో అయితే మంచి ప్రోడక్ట్స్ దొరుకుతాయని నా ఫీలింగ్. సో ఇవి ఏదో డిఫరెంట్గా ఉన్నాయి. మళ్ళీ ఇంకా ఇవంతా అంటే రాళ్ళు, ఇవి ఆ రాళ్ళ మీద చెక్కినారంతా ఇది. సో చైనా టౌన్ నైట్ టైంలో కూడా బాగుంటుంది అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ అంతా లైట్లు ఉన్నాయి. పైన ఫెరారీ కార్ ఒకటి ఉంది, సూపర్గా ఉంది. నాకైతే భలే నచ్చింది కారు. చూపిస్తా చూడండి, ఫెరారీ కారు. సో మొత్తానికి అయితే ఫెరారీ కార్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అటుపక్క ఎవరో చైనీస్ వాళ్ళు ఫోటో కూడా తీసుకుంటున్నారు. సో బాగుంది ఫెరారీ కారు. సో చూద్దాం. ఇంకొక రెడ్ కలర్ కానీ బ్లూ కలర్ ఏంటంటే సూపర్గా ఉండండి. ఇక్కడ బేసిక్గా నేను చూసినాను చాలా కార్స్ అయితే ఫెరారీ. ఇక్కడంతా ఆడీలు బెంజ్లు ఇవే ఉన్నాయి బేసిక్గా, మొత్తము ఆల్మోస్ట్ అవే యూస్ చేస్తున్నారు. సో గైస్ నేనైతే మెట్రో స్టేషన్లో ఉన్నా. సో ఇప్పుడు చైనా టౌన్ నుంచి రిటర్న్ అయిపోయాను. ల్యాప్టాప్ పెట్టి ఆల్మోస్ట్ 1 hour 15 minutes అయింది. ఏం జరిగిందో ఏమో, ఎవరు వచ్చారో, ఎవరు చూసినారో, ఎవరు ఎత్తుకెళ్ళినారో తెలీదు. సో ఇక్కడ చూడొచ్చు, నేను లావెండర్ స్టేషన్కి అయితే వచ్చేసిన. ఇదే అనమాట లావెండర్ స్టేషను. సో ఎంటీఎస్ దిగి పైకి వచ్చేసినాము. లోపలికి వెళ్ళిపోదాం. సో మనం మెక్డానల్డ్స్కి అయితే వచ్చేసినాం. గాయస్ మీరు చూడొచ్చు, నా ల్యాప్టాప్ అయితే ఇక్కడే ఉంది. సో నేను పెట్టి దాదాపు అంటే 1 hour 15 minutes అయింది. సో ఇక్కడ చూడండి, అసలు ల్యాప్టాప్ అయితే ఇక్కడే ఉంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో అంటే నేను ఏదో అనుకున్నా కానీ బట్ కానీ సింగపూర్లో సెక్యూరిటీ రీజన్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, బట్ జనాలు అయితే ఎవ్వరు కూడా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అసలు టచ్ కూడా చేసినట్లేదు. నేను పెట్టి వెళ్ళి ఆల్మోస్ట్ 1 hour 15 minutes అయింది. 1 hour 15 minutesలో మీరు చూడొచ్చు ఇక్కడే ఉంది నా ల్యాప్టాప్. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో నేను చాలా భయపడ్డాను, బట్ కానీ ల్యాప్టాప్ అయితే ఇక్కడే ఉంది. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిపోయింది. సో నా ల్యాప్టాప్ అయితే నేను ఇక్కడ పెట్టినాను మెక్డానల్డ్స్లో, బట్ కానీ ఎవరే కానీ టచ్ కూడా చేయలేదు. ఎక్కడ పెట్టింది అక్కడే ఉంది. సో ఈ ఎక్స్పెరిమెంట్ అయితే నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది సెకండ్ చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్.